ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. నెల్లికొండ మార్కెట్ యార్డ్లో జూన్ 4న చేపట్టనున్న నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నాగర్ కర్నూలు, అచ్చంపేట, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుళ్లు, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రత్యేకంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సో ఆల్రెడీ మీకు బ్రీఫ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పినట్టున్నారు. సో దేర్ ఆర్ 2-3 థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు జస్ట్ హైలైట్. వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు మషిన్ తీసుకొచ్చిన తర్వాత సీల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి అని చూపించేది ఒకటి చేస్తారు. ఫస్ట్ విషయం, ఏజెంట్స్ ఎవరైతే పక్కన కూర్చుంటారో వాళ్ళకి చూపిస్తారు. దాని తర్వాత టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేస్తారు. టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 17C ఉన్న నంబరు, ఈ నంబరు మ్యాచ్ అయ్యింది అంటే ఇట్ గోస్ ఫర్ కౌంటింగ్. 17C అని ఇందులో నంబర్ మ్యాచ్ కాలేదు అని అంటే మాత్రం ఆ విషయం యూ షుడ్ ఇన్ఫార్మ్. ప్రతి రోగి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఒకళ్ళు పెడతాను, ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. అది టోటల్ నెంబర్ మ్యాచ్ కాకపోయినా కంటిన్యూ చేసి కౌంటింగ్ మాత్రం చేయొద్దు. ఇది స్ట్రిక్ట్ నో. ఇట్లాంటిది ఏమైనా ఉన్నది అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. ఆ సీనియర్ ఆఫీసర్ ఎవరైతే కూర్చుంటారో ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేసి దాన్ని ఏం చేయాలి అనేది మీకు చెప్తారు. దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్. బట్ అది నోటీస్లోకి తీసుకురాకుండా మాత్రం క్లోజ్ చేయవద్దు, అంటే కౌంటింగ్ చేయవద్దు. ఫస్ట్ విషయం. రెండో విషయము, రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ చేసేది రిజల్ట్ బటన్ నొక్కుతారు. రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు అది క్లోజ్ చేసిందా లేదా అని మీకు తెలుస్తుంది. ఎనీవేస్ మీరు ఫస్ట్ చెక్ చేసేది 17C ఉన్నది, ఇందులో ఉన్న టోటల్ టాలీ అవుతున్నది అని అంటున్నారు కాబట్టి క్లోజ్ చేయకపోతే ఏజెన్సీ గురించి క్లోజ్ చేస్తారు. ఓన్లీ దిస్ ఇష్యూ. రెస్ట్ ఆల్ ది ఇష్యూస్ మిగిలినవి కూడా వీల్ టేక్ కేర్. దీని కాకుండా మిగిలిన కేసెస్ ఏమొస్తాయండి, అది రెస్పాండ్ కాదు. మిషన్ రెస్పాండ్ కాకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరీ ఆఫీసర్కి అది చెప్తారు. వాళ్ళు ఎవరు, మా దగ్గర ఉన్న మాస్టర్ ట్రైనర్ ఎవరో ఉంటారు. ఆయన దాన్ని బెల్ ఇంజనీర్నో, ఈసీఎల్ ఇంజనీర్నో ఇప్పించేసి బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ పెట్టి మళ్ళీ ఆన్ చేసి రెస్పాండ్ అవుతుందో లేదో చెప్తారు. చూస్తే రిజల్ట్ వస్తుంది, లేదంటే తీసి పక్కన పెడతాం. ఇవన్నీ మళ్ళీ తర్వాత కావాలంటే దానికి సంబంధించిన డెసిషన్ ఏంటి అనేది యాజ్ అన్ ఆర్ఓ ఐ టేక్ ఏ కాల్ విత్ అన్ అబ్జర్వర్స్ కన్సెంట్. సో అదంతా ఇక మీకు సంబంధం లేని హెడేక్ అన్నమాట. డిస్ప్లే కనబడకపోయినా, దాంట్లో నుంచి టోటల్ ఓట్స్ రాకపోయినా, ఇంకెక్కడైనా 49 MA అని ఒక కంప్లైంట్, ఒక క్లాస్ కి ఎవరైనా కంప్లైంట్ చేసిన అట్లాంటి కేసెస్ మన దగ్గర లేవు. సో అవి కూడా ఏమి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ నేను చెప్పిన ఈ కేసెస్ తప్పితే మిగిలిన వాటి గురించి మీరు పెద్దగా యూ నీడ్ నాట్ బాదర్ మచ్. డిస్ప్లే కాలేదా, ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించిందా, యూ ఇన్ఫార్మ్ టు దట్ supervisory officer who is there at the counting table, and you can keep it aside and continue with the counting process. Only not 17C totally match ayitene count cheyali eppudu cheyadu. And counting chesinadante matram the person who did that will get immediately suspended, and I will have to explain it to election commission why I allowed that fellow to count it. అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్లో ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ అయితే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 years టు గో. అది కూడా ఇఫ్ ఇట్ గోస్. సో
So please be careful.